ఎక్కడో మరి అర్థం చేసుకోవడంలో ఎక్కడన్నా పొరపాటు జరిగింది, ఏం జరిగిందో నాకు తెలియదు. నేను లోతుల్లోకి బోదలుచుకోలేదు ఇప్పట్లో. కానీ నాకు బాధ కలిగింది కాబట్టి చెప్తాను, ఇది పద్ధతి కాదు. ఎవరు హర్షించరు దీన్ని. తెలంగాణలో ఇవాళ తెలంగాణను ప్రేమించేటువంటి వాళ్ళు ఇతర పార్టీలలో ఉండొచ్చు కాక, బీఆర్ఎస్ఏ కాదు, ఖచ్చితంగా హరీష్తో పాటు ఉన్నారు, హరీష్ వెంబడి ఉన్నారు, హరీష్కు నైతికంగా మద్దతు ఇస్తున్నారు. ఆయన మనోనిబ్బరాన్ని దెబ్బతీసి ఆయనను బలహీనపరిచి ఇంకెవరినో సంతోషపెట్టాలంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదని అయితే మేము భావిస్తున్నాం. ఒక మాట బ్రదర్, సరే ఎవరికైనా కుటుంబం ఉంటుంది, ఏ నాయకుడికైనా ఏ పార్టీ అధినేతకైనా కుటుంబం ఉంటుంది, వాళ్ళ కుటుంబ విషయాలు ఉంటాయి, అది కుటుంబం వరకు ఓకే. కానీ ఒకటి మనం గమనించాల్సింది, కుటుంబానికి సంబంధించి కుటుంబ సభ్యులు కుటుంబ అధినేతను చూసినప్పుడు కుటుంబ అధినేతగానే ఎక్కువ చూస్తారు. రాజకీయంగా చూసినప్పుడు కుటుంబానికి అవతల ఉండేటువంటి రాజకీయ నాయకులకు ఉండేంత లోతైన పరిశీలన కుటుంబ సభ్యులు కొన్నిసార్లు ఉండకపోయే అవకాశం కూడా ఉంటుంది. ఉదాహరణకు నేను గర్వంగా చెప్తాను, నేను కేసీఆర్ను 99% అర్థం చేసుకుంటా, అంచనా వేసుకుంటా, ఏ క్షణాన కేసీఆర్ ఆలోచన ధోరణి ఎట్లుంటుంది అనేది. ఈ 99% దగ్గరగా కుటుంబ సభ్యులు ఉన్నారని నేనైతే అనుకోను. నేనేది అది. కాబట్టి కేసీఆర్కు ఉండేటువంటి ప్రజ్ఞాపాఠవాలు, ఆయనకు ఉండే చతురత, ఆయనకు ఉండేటువంటి వ్యూహము, ఆయనకు ఉండేటువంటి ముందు చూపు, ఆయనకు ఉండేటువంటి సమయస్ఫూర్తిని ఎవరో ట్యాంపర్ చేసి, ఏందో చేసి, గిలిగిలి చేసి, వెనక నుంచి ఏందో చేసేంత అంత బేలతనం ఉన్నాడు ఆ కేసీఆర్. కేసీఆర్ ఈజ్ ఏ లెజెండ్, కేసీఆర్ ఈజ్ ఏ క్రూసైడర్. కేసీఆర్ను తప్పుదోవ పట్టించేంత ఆలోచన ఎవరైనా చేస్తే కూడా దానికి ఆస్కారం ఇచ్చి ఆ ఒచ్చులో పడేంత బలహీనుడు ఆ కేసీఆర్. అయితే తెలంగాణ సాధించేవాడా? దేశంలోని ఇన్ని పార్టీలను ఒప్పించేవాడా? అట్లా అంటున్నారంటేనే కేసీఆర్ను 100% అర్థం చేసుకోలేదని నేను అనుకుంటా. అది నా భావన. సరే, నేనేమంటున్నానంటే షీఈ్ లైక్ మై ఓన్ డాటర్. నా డాటర్ కంటే పెద్దది, మా చెల్లెల కంటే చిన్నది. మా అధినేత కూతురు, మాకు కూడా సొంత కూతురు లాంటిది. మాకు అదే వాత్సల్యం ఉంటుంది. ఇప్పుడు రామన్న మంచోడు అనే మాట సంతోషం, హరీష్ అన్న చాలా మంచోడు అనేటువంటి మాట 10 సార్లు అన్నది కదా. మరి అది కూడా ప్రామాణికంగా తీసుకోండి మీరు. సరే, మనసు కష్టం కలిగినప్పుడు, ఏదైనా అవతలి వాళ్ళను మనం సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, లేకుంటే మనల్ని వాళ్ళు అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని పొరపచ్చాలు ఉన్నప్పుడు, కొంత భావావేశంతోన ఎమోషనల్గా ఏదైనా మాట్లాడి ఉండవచ్చు. సరే, వాళ్ళు ఏమన్నా మళ్ళీ పునరాలోచించుకుంటారేమో చూద్దాం. కనీసం ఒక వర్కింగ్ ప్రెసిడెంట్గా సొంత చెల్లెను నేను వర్కింగ్ ప్రెసిడెంట్ కనీసం